వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్లు మైనారిటీ పాఠశాల ప్రారంభోత్సవాలకు హాజరైన మంత్రులు ప్రజా సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందని వెల్లడి. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని వార్త. మహారాష్ట్రలో రేపు జరగాల్సిన టెట్ పరీక్ష వాయిదా. పేపర్ లీక్ ప్రభుత్వంగా మారిపోయిందని కాంగ్రెస్ విమర్శలు. లో నరేంద్ర మోదీ పర్యటన. రాజధాని విక్టోరియాలో ప్రధానికి స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శ్రీశైల్స్ చేరుకున్నారు. అక్కడి రాజధాని విక్టోరియాలో ప్రధానికి ఘనంగా స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడి ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్ను సందర్శించి 194 ఏళ్ల నాటి అరుదైన తాబేలును వీక్షించారు. అనంతరం శ్రీశైల్స్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. నీట్ పేపర్ లీక్ ఘటన మరొక ముందే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో రేపు జరగాల్సిన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష పేపర్ లీక్ అవడంతో వాయిదా పడింది. పరీక్షకు 24 గంటల ముందే ఠానే జిల్లా భివాండీలో పేపర్లు బయట కనిపించడంతో లీక్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో విద్యాధికారులకు తెలియజేయడంతో పరీక్షను వాయిదా వేసినట్లుగా వెల్లడించారు. టెట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కౌన్సిల్ కట్టుబడి ఉందని మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై భివండి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. तो इससे तो इतना साबित हो गया, चाहे नेशनल लेवल हो चाहे स्टेट लेवल हो, बीजेपी की जो सरकार है वो एक भी पेपर इस देश में नहीं करवा पाती। बिना पेपर लीक हुए या बिना पेपर
बिना एग्जाम कैंसिल हुए बीजेपी की सरकार एक भी पेपर नहीं करवा पाती, ये बात तो क्लियर हो गई, सबको समझ आ चुकी है। डबल इंजन की सरकार, डबल इंजन जो है इनका वो डबल लीक बन चुका है। देश में नीट लीक होता है, महाराष्ट्र में टीईटी लीक होता है, और ये कोई पहली बार नहीं हो रहा है। 2017-18 में हमने देखा है कि 18,000 जो स्टूडेंट्स क्वालिफाइड किए गए थे उसमें से 8,000 स्टूडेंट्स की जो रीचेकिंग हुई, उनका फिर से क्वालिफिकेशन चेक किया गया, तो उसमें से पता चला कि 8,000 स्टूडेंट्स जो थे, जो एस्पिरेंट्स थे, वो तो क्वालिफाइड ही नहीं थे। इन लोगों से घूस लेकर सीटें भरी गई थी, और ये पूरा ओपन सीक्रेट, ये सबको पता है। पुणे के स्टूडेंट्स, पुणे के टीचर्स यूनियन बार बार बोल रहे हैं कि टीईटी के एग्जाम में बहुत ही बड़ा घोटाला चल रहा है, करप्शन चल रहा है, जहाँ 1-1, 2-2 करोड़ में सीटें बेची जाती है। तो मैं पूरे महाराष्ट्र के युवाओं को आह्वान करना चाहता हूँ, देश के युवाओं को बताना चाहता हूँ कि बीजेपी की जो सरकार है उनको आपके फ्यूचर से कोई लेना देना नहीं है, उनको आपकी पढ़ाई से कोई लेना देना नहीं है, उनको कोई लेना देना नहीं है आपकी एग्जाम कैसी जाती है कैसे नहीं। इनको बस एक ही चीज से लेना देना है, कैसे ये दूसरे पार्टी के एमएलए तोड़ सकते हैं, एमपी तोड़ सकते हैं, और कैसे ये बस अपनी पावर बढ़ा सकते हैं। बाकी इनको किसी भी चीज से फर्क नहीं पड़ता है। एक दिन पहले एग्जाम कैंसिल करके अब वो जो स्टूडेंट्स ऑलरेडी सेंटर्स पर पहुंच गए थे, 1,000 से ज्यादा सेंटर्स थे, उसके लिए बच्चे निकल चुके थे एग्जाम के लिए, स्टूडेंट्स निकल चुके थे, उनका क्या होगा? वो कहाँ जाएंगे? अब उस खर्चे की भरपाई कौन करेगा? आप 50-50 करोड़ में एमपी फोड़ रहे हो। ये जो स्टूडेंट्स का खर्चा है, जो एप्लीकेशन फॉर्म का खर्चा है अभी कई, तो इससे तो इतना साबित हो गया, चाहे नेशनल लेवल हो चाहे स्टेट लेवल हो, बीजेपी की जो सरकार है वो एक भी पेपर इस देश में नहीं करवा पाती। बिना पेपर लीक हुए या बिना एग्जाम कैंसिल हुए बीजेपी की सरकार एक भी पेपर కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ రామ్జీ చట్టం 2025పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాల అధికారులను హరించేలా ఉన్న ఈ నూతన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్లతో కూడిన రెండో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర హక్కుల కోసం అవసరమైతే కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామని, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ అంశంపై జూలై 2న జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రాజకీయాలపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ పూర్తిగా కుల రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. విజయవాడ సాయికృష్ణ కేసు అంశంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాగి కుట్రలు చేసేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. మహిళల మేకప్ గురించి, హోంమంత్రి అనిత గురించి వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే వారికదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. వైసీపీ అసలు రాజకీయాలకి అర్హత లేని ఒక గొడ్డలి పార్టీ అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. హోంమంత్రి అనిత ఒక ఎస్సీ,
ఒక దళిత మహిళ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక ఆడబిడ్డ గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి మేకప్ గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకో పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధాక్ష. దివ్యాంగుల సాధికారతను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో దివ్యాంగుల నైబర్హుడ్ సెంటర్లకు ప్రత్యేక ఆటో వాహనాల పంపిణీ చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వారు తెలిపారు. బంగారం డైమండ్ చేయాలి. కొంచెం ఇటు రన్న, నా ఫోన్ తీసేయండి ప్లీజ్. నా ఫోన్ అన్ని మా యాదాద్రి భూమికి వచ్చిందా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో వేగంగా పనిచేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 8,953 ఇళ్లకు గాను 81% ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయిందన్నారు. ఇసుక, గ్రావెల్ సమస్యలు లేకుండా చూడాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గుడిసెల్లో నివసించే నిరుపేదలను గుర్తించి త్వరితగిన నివేదికలు అందించాలని ఆదేశించారు. ఇక రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. नेक्स्ट टाइम में इतना निर्लक्ष्य 15 जुलाई शुड बी योर टारगेट. ठीक है. फ्यूचर में ए नेक्स्ट वन बेसमेंट टू దాంతో కొంచెం ప్రోగ్రెస్ ఎందుకు డిలే అయింది? ప్రొసీడింగ్స్ వెంటనే గ్రౌండింగ్ చేయాలి కదా. అంటే కొంచెం మంచి డేస్ లేవు అని చెప్పి చాలా మంది ఆలోచన. ఇప్పుడు ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి రాబోతుంది మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటివి మనం చేయలేం. కానీ అన్ని డిఫాల్ట్ వాళ్ళకి లేదు, వేరే వాళ్ళకి కూడా ఉన్నారు. సో వాట్ ఈస్ ద టైమ్ లైన్ యూ హావ్ కెప్ట్? వాట్ ఈస్ యువర్ నేమ్? రాజ్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. వెంకటేశ్వర డివిజన్ దేవరకొండ బస్తీలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సంఘం ప్రతినిధులు బ్లూ రేష్మా బేగం, బిఎల్ఏ ఖలీల్ బాయ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ జాబితాల పరిశీలన ప్రక్రియను ఆయన పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటర్ జాబితా ఎంతో అవసరమన్నారు. ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
రామచంద్రపురం మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సతో ఓ మహిళకి పునర్జన్మ ప్రసాదించారు. గర్భాశయం వెలుపల పిండం పెరగడం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఒక 34 ఏళ్ల మహిళకు రామచంద్రపురం పరిధిలోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. కడుపు నొప్పి, అంతర్గత రక్తస్రావం, పడిపోయిన రక్తపోటుతో ఆమె అత్యవసర విభాగంలో చేరింది. ఇక పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్పై ఉంచి మల్టీ డిసిప్లినరీ బృందంతో సర్జరీ నిర్వహించారు. డాక్టర్ రాజు, డాక్టర్ భవ్య నేతృత్వంలోని బృందం సకాలంలో స్పందించడంతో మహిళ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇక నెలసరి ఆలస్యం కావడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. ఒకటేమో ఎఫ్ఐపిఎన్ ఇచ్చాము, కొంత పిఆర్బిసిఎన్ ఇచ్చాము, రకరకాల బ్లడ్ గ్రూప్ మనకి ఏమైతే రక్తం అన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అయితే ఒకటి, బ్లడ్ హెచ్పిఎన్స్ అనుకుని కొన్ని ప్లేటెట్ వెన్స్ అని కొన్ని ఉంటాయి. ఇవన్నీ రకాలు ఇవ్వాల్సిన అవసరం పడింది. 48 hours ఐసీయూ. దాంతోపాటు ప్లేటెట్ కౌంట్ కూడా బాగా పడిపోయింది. 84 వచ్చింది బాగా. ఏమైతుందంటే వస్తే జనరల్గా సర్జరీ చేయడం, అనస్థీషియా ఇవ్వడం అదంతా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎర్రవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ప్రముఖుల చేతుల మీదుగా పూజలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గణపతి పూజ, యాగశాల ప్రవేశం, రక్షాబంధనం నిర్వహించగా రేపు హోమం, పునఃపూజలు నిర్వహించనున్నారు. ఇక సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయనున్నట్లుగా ఆలయ అర్చకులు అచ్చిబాబు తెలిపారు. నువ్వు వచ్చేమా, నువ్వు వచ్చా అన్నయ్య వచ్చా. గణానాంత్వా గణపతికో హవామహే కవిం కవీనామపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా శృణ్వన్నోదవిశ్వేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ ఎర్రవరం గ్రామంలో వేయించేసినటువంటి పవిత్ర యాలా నదీ తీరమందు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా సుమారుగా 5 దశాబ్దాల నుంచి వెలసలుతున్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఈరోజు శనివారము, ఆదివారము, సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం. ఈరోజు యాగశాల ప్రవేశము, గణపతి పూజ, రక్షాబంధన, యాగశాల ప్రవేశము ఇవాళ జరుగుతుంది. మండపారాధనలో, యోగిని మండపారాధనలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు పునఃపూజా కార్యక్రమం, హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ఆదివారం జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయం 7:35 శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, శిఖర పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని. లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తల్లమడ గ్రామానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి అనే యువకుడు గత 14 నెలల క్రితం ఎంఎస్ చదవడం కోసం లండన్ వెళ్లాడు. ఇక లెయిసిస్టర్ పట్టణంలోని యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీనాథ్ రెడ్డి స్నేహితుడి బర్త్డే పార్టీకి వెళ్లాడు. పార్టీ అనంతరం స్నేహితుడి రూమ్లోనే నిద్రపోయాడు. అయితే ఉదయం స్నేహితుడు వచ్చి చూసేసరికి శ్రీనాథ్ రెడ్డి విగత జీవిగా పడి ఉన్నాడు. కొడుకు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, మంజుల కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.